నమస్కారం. ప్రతి మ్యాప్ ఒక కోడ్ లాంటిది, ఓ రహస్యమన్నమాట. దాన్ని ఛేదించగలిగితే ఈరోజు మనం అదే చేయబోతున్నాం. మ్యాప్స్ వెనకున్న భాషను, వాటి రహస్యాలను ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, మొదట గ్లోబ్ నుంచి ఫ్లాట్ మ్యాప్ ఎలా వచ్చిందో చూస్తాం. తర్వాత ఒక్కో అవసరానికి ఒక్కో మ్యాప్ ఉంటుందని తెలుసుకుంటాం. ఆ తర్వాత అసలు మ్యాప్ తయారీ వెనుకున్న రహస్య కోడేంతో ఛేదిద్దాం. ఒక గ్రామ మ్యాప్ని ప్రాక్టికల్గా ఎలా చదవాలో చూసి, చివరగా స్కెచ్, ప్లాన్, మ్యాప్ వీటికి మధ్య తేడా ఏంటో కూడా అర్థం చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దాం. సరే, మన ప్రయాణం ఇక్కడి నుంచే మొదలవుతోంది. గుండ్రంగా ఉండే భూమిని ఒక ఫ్లాట్ పేపర్ మీద పెట్టడం వినడానికే కొంచెం వింతగా ఉంది కదూ. మ్యాప్ తయారు చేసేవాళ్లు ఎదుర్కొనే అతిపెద్ద సవాలు ఇదే. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఇదో ఆసక్తికరమైన ప్రశ్న కదా. గ్లోబ్ భూమి మొత్తాన్ని ఒకేసారి చూడటానికి చాలా బావుంటుంది. ఆ ఖండాలు, మహాసముద్రాలు అన్నీ ఎలా ఉన్నాయో చూపిస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన ఇంటి నుంచి దగ్గర్లో ఉన్న షాప్కి దారి చూపించమంటే గ్లోబ్ చూపించగలదా? అస్సలు చూపించలేదు. సరిగ్గా అక్కడే మనకు మ్యాప్స్ అవసరం పడతాయి. సో గ్లోబ్కి మ్యాప్కి మధ్య తేడా ఇక్కడే చాలా క్లియర్గా తెలుస్తోంది. గ్లోబేమో మనకు మొత్తం భూమిని చూపిస్తోంది, కానీ మ్యాప్ అలా కాదు. అది ఒక దేశం, రాష్ట్రం లేదా ఒక చిన్న గ్రామం లాంటి చిన్న ప్రాంతం మీద ఫోకస్ చేస్తుంది. అందుకే మనకు కావాల్సిన పూర్తి వివరాలు మ్యాప్లోనే దొరుకుతాయి. అయితే ఇక్కడే ఓ సమస్య ఉంది. ఇప్పుడు చూడండి, ఒక రబ్బర్ బంతిని తీసుకుని దాన్ని కట్ చేసి ఫ్లాట్గా పరచటానికి ప్రయత్నించామనుకోండి, ఏమవుతుంది? దానిమీదున్న గీతలు, డిజైన్లు అన్నీ సాగిపోతాయి, వంగిపోతాయి. సరిగ్గా అలాగే గుండ్రంగా ఉన్న మన భూమిని ఫ్లాట్ మ్యాప్గా మార్చినప్పుడు కూడా కొన్ని వక్రీకరణలు అంటే డిస్టార్షన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఇది మ్యాప్ తయారీలో ఉన్న బేసిక్ ఛాలెంజ్ అన్నమాట. సరే, ఇప్పుడు మ్యాప్ల ప్రపంచంలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. గుర్తుంచుకోండి, అన్ని మ్యాప్లు ఒకేలా ఉండవు. ప్రతి మ్యాప్ ఒక ప్రత్యేకమైన పనికోసం తయారు చేసిన ఒక టూల్ లాంటిది. సాధారణంగా చూస్తే మ్యాప్లను మనం 3 మెయిన్ కేటగిరీలుగా విభజించవచ్చు. అవి భౌతిక మ్యాప్లు, రాజకీయ మ్యాప్లు, ఇంకా థీమాటిక్ మ్యాప్లు. ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. మొదటిది ఫిజికల్ మ్యాప్స్, అంటే భౌతిక మ్యాప్లు. ఇది మన భూమి సహజ స్వరూపాన్ని చూపిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే పర్వతాలెక్కడ ఉన్నాయి, పీఠభూములు, నదులు, సముద్రాలు ఇలాంటి సహజమైనవన్నీ ఈ మ్యాప్లో క్లియర్గా కనిపిస్తాయి. ఇక రెండోది పొలిటికల్ మ్యాప్స్, అంటే రాజకీయ మ్యాప్లు. పేర్లోనే ఉంది కదా. ఇవి మనుషులు గీసిన సరిహద్దుల మీద ఫోకస్ చేస్తాయి. అంటే దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు ఇలా ఒకదాన్నుంచి ఒకటి వేరు చేస్తూ చూపిస్తాయి. మనం న్యూస్లో, పుస్తకాల్లో ఎక్కువగా చూసేవి ఈ మ్యాప్లే. చివరగా మూడోది థీమాటిక్ మ్యాప్లు. ఇవి చాలా స్పెషల్, ఎందుకంటే ఇవి ఒక నిర్దిష్ట థీమ్ లేదా ఒక స్పెసిఫిక్ విషయం గురించి మాత్రమే చెప్తాయి. ఉదాహరణకి, ఒక ప్రాంతంలో వర్షపాతం ఎలా ఉంటుంది, లేదా అడవులు ఎక్కడెక్కడున్నాయి, రోడ్ల నెట్వర్క్ ఎలా ఉంది, ఇలాంటి ప్రత్యేక సమాచారాన్ని చూపించడానికి వీటిని వాడతారు. ఓకే, అసలు మజా ఇక్కడే మొదలవుతుంది. ప్రతి మ్యాప్కి ఒక సొంత భాష ఉంటుంది. ఓ సీక్రెట్ కోడ్ అన్నమాట. ఆ కోడ్ని మనం ఛేదించగలిగితే చాలు, ఏ మ్యాప్నైనా ఇట్టే చదివేయొచ్చు. మరి ఆ కోడ్ని ఎలా బ్రేక్ చేయాలి? దానికి మనకు కావాల్సింది కేవలం 3 కీలు. అవును, మూడే. అవేంటంటే దూరం, దిశ మరియు చిహ్నాలు. ఈ మూడింటిని అర్థం చేసుకుంటే చాలు, ఇక మ్యాప్ మనతో మాట్లాడటం మొదలుపెట్టినట్టే. మొదటి కీ దూరం. దీన్నే మనం స్కేల్ అని కూడా అంటాం. ఇది చాలా సింపుల్. లార్జ్ స్కేల్ మ్యాప్ అంటే ఒక చిన్న ప్రాంతాన్నే, ఉదాహరణకు మన ఊర్ని చాలా వివరంగా జూమ్ చేసి చూపించడం లాంటిది. అదే స్మాల్ స్కేల్ మ్యాప్ అయితే దేశాలు, ఖండాలు లాంటి పెద్ద ప్రాంతాన్ని చూపిస్తుంది, కానీ అందులో వివరాలు తక్కువగా ఉంటాయి. సింపుల్ లాజిక్, చిన్న ఏరియా, ఎక్కువ డీటెయిల్స్. ఇక రెండోకి దిశ. దాదాపు అన్ని మ్యాప్లపైన కుడివైపున ఎన్ అని రాసి ఒక బాణం గుర్తు ఉంటుంది. అది ఉత్తర దిక్కును చూపిస్తుందన్నమాట. ఒక్కసారి మనకు ఉత్తరం ఎటుందో తెలిస్తే చాలు, దక్షిణం, తూర్పు, పడమరలను కనుక్కోవడం చాలా సులభం. ఇక మూడోది చాలా పవర్ఫుల్ కీ, అదే చిహ్నాలు. ఇప్పుడు ఆలోచించండి, నిజమైన రోడ్లని, బిల్డింగులని, నదులని మ్యాప్లు గీయగలమా? అసాధ్యం. అందుకే వాటిని సింపుల్గా కొన్ని గుర్తులు, రంగులు, గీతలతో చూపిస్తారు. ఇదొక యూనివర్సల్ లాంగ్వేజ్ లాంటిదే, ఎవ్వరైనా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, సాధారణంగా మ్యాప్లలో నీలం రంగు కనిపిస్తే అది నీటిని సూచిస్తుంది. బ్రౌన్ కలర్ పర్వతాలను, పసుపు పీఠభూములను, ఇక ఆకుపచ్చ రంగు మైదానాలను చూపిస్తుంది. వీటినే కన్వెన్షనల్ సింబల్స్ అంటారు. ఈ గుర్తుల వల్లే మనకు భాష రాకపోయినా ఏ దేశం మ్యాప్నైనా చదవగలుగుతాం. సరే, 3 కీలు ఏంటో మనకు తెలిసింది. ఇప్పుడు థియరీ చాలు, ప్రాక్టికల్స్లోకి వెళ్దాం. ఒక గ్రామం మ్యాప్ని తీసుకుని దాని కోడ్ని బ్రేక్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది సుందర్పూర్ గ్రామం మ్యాప్. ఇందులో ఊళ్ళు, ఒక నది, రైల్వే లైన్, రోడ్లు అన్నీ ఉన్నాయి. మనం ఇందాక నేర్చుకున్న స్కిల్స్ని టెస్ట్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్. సరే, మొదటి ప్రశ్న, మ్యాప్ని జాగ్రత్తగా గమనించండి. డుమ్రి గ్రామం పక్కనుంచి వెళ్తున్న రోడ్డు ఏ రకమైనది? అక్కడ ఉన్న గుర్తును బట్టి చెప్పాలి. సమాధానం, అది కచ్చా రోడ్డు, అంటే అన్మెటల్డ్ రోడ్డు. మ్యాప్లో ఆ డాష్ లైన్స్ గుర్తు అదే సూచిస్తుంది. చూసారా సింబల్స్ ఎంత ముఖ్యమో? ఓకే, రెండో సవాలు. ఈసారి డైరెక్షన్ మీద ఫోకస్ చేద్దాం. ఆ నది ఏ దిశ నుంచి ఏ దిశకు ప్రవహిస్తోంది? అద్భుతం! సమాధానం దక్షిణం నుంచి తూర్పు వైపుకు.
నది మీద ఉన్న చిన్న బాణం గుర్తు దాని ఫ్లో డైరెక్షన్ని చూపిస్తోంది. ఇక మ్యాప్లో ఉన్న నార్త్ యారో మనకు దిక్కులను అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేసింది. చూసారా, ఆ కోడ్ బ్రేక్ చేయడం ఎంత ఈజీనో? సరే, ఇక చివరిగా ఒక ముఖ్యమైన విషయం క్లియర్ చేసుకుందాం. స్కెచ్, ప్లాన్, మ్యాప్ ఈ 3 పదాలు వినడానికి ఒకేలా అనిపించినా వాటి మధ్య చాలా తేడాలున్నాయి. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, స్కెచ్ అంటే ఏంటి? మన జ్ఞాపకం ఆధారంగా రఫ్గా గీసేది. స్కేల్ అవి ఏమీ ఉండవు. ఫ్రెండ్కి దారి చెప్పడానికి గీస్తాం కదా, అలాంటిది. ఇక ప్లాన్ విషయానికొస్తే ఇది చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఒక గది పొడవు, వెడల్పు లాంటి ఖచ్చితమైన కొలతలతో పెద్ద స్కేల్తో గీస్తారు. ఇక మ్యాప్ అంటే స్కేల్ ఉపయోగించి ఒక పెద్ద ప్రాంతాన్ని చూపించేది. సో పనిని బట్టి సరైన దాన్ని ఎంచుకోవాలి. కాబట్టి ఇకపై ఎప్పుడైనా ఒక మ్యాప్ని చూసినప్పుడు దాన్ని కేవలం ఒక బొమ్మలా చూడొద్దు. అది ఏం కథ చెబుతుందో వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు ఆ కోడ్ ఎలా చదవాలో మనకు తెలుసు. ఆ కోడ్ సహాయంతో ప్రతి మాప్ మన ముందు ఒక కొత్త ప్రపంచాన్నే తెరుస్తుంది.